హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల తులసీదళం ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు తులసీదళం నవల ఆడియో 16వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కాద్రా మంటల్లో గుగ్గిలం, వేపాకు, వస, చెంగల్వ, కరక్కాయ, ఆవాలు, నెయ్యి, ఎవలు వేశాడు. అష్టధూప ద్రవ్యాలతో మంట ఉజ్వలంగా వెలువడుతుంది. పీడనం ప్రారంభమై సగం రోజు దాటింది. పాప శాశ్వత నిద్రలోకి వెళ్ళడానికి ఇంకా 7 గంటలుంది. పాప కోమాలోకి వెళ్ళింది లేంది మనకు తెలియడం లేదు అన్నాడు స్వామి బొమ్మనే చూస్తూ. బొమ్మ శిథిలమై ఉంది. గుండె ప్రాంతంలో కొయ్య ముక్క గుచ్చబడి ఉంది. వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు అన్నాడు కాద్రా. సరస్వతి నుంచి కానీ పైడితల్లి నుంచి కానీ ఎందుకు వార్త రాలేదో స్వామికి అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ ఈ లోకంలో లేరని అతడికి తెలీదు. నేను వెంటనే బయలుదేరి వెళ్తాను. అక్కడెలా ఉందో మళ్ళీ వస్తాను రేపు అన్నాడు స్వామి. ఈ రాత్రి 12ంటికి పాప మరణాన్ని దేవుడు కూడా ఆపలేడు అన్నాడు కాద్రా. అయినా నువ్వు వెళతానంటే వెళ్ళు. రేపొద్దున్నే బయలుదేర్రా నాకివ్వాల్సిన డబ్బుతో అన్నాడు. స్వామి లేచి వెళ్ళొస్తాను కాద్రా అన్నాడు. మంచిది అన్నాడు కాద్రా. స్వామి వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు కాద్రా. ఆ తర్వాత నెమ్మదిగా వంగి స్వామి కుడికాలి అడుగు కింద నలిగిన మట్టిని తీసుకున్నాడు. పని జరిగిపోయింది కాబట్టి స్వామి అట్నుంచటే మాయమవుతే ఈ మట్టి అతడిని చంపుతుంది. 6 PM. చేతబడికి సైన్స్కి జరుగుతున్న పోరాటంలో పార్థసారథి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. మనిషిని సైన్స్ బతికించలేకపోవచ్చుగాక, కానీ కారణం చెప్పాలి కదా. ఏంటా కారణం? ఏంటి? సిస్టర్ లీడ్స్ అన్నీ అమర్చింది. లబ్ డబ్ చిన్న వెలుగు చుక్క ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో ప్రయాణం చేస్తుంది. పార్థసారథి ఈసీజీ చార్ట్ చూస్తూ ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణం అతడికి తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. పీక్యూఆర్ వేవ్కి కానీ ఎస్టీ సిగ్మెంట్కి కానీ అసలు సంబంధం లేదు. పక్కనున్న మరో డాక్టర్ కూడా విస్తుపోయాడు. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. ఏంటిది? హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ బ్లాక్, హార్ట్ ఎన్లార్జ్మెంట్. ఇటువంటి పరిస్థితుల్లోనే డాక్టర్లకి పరీక్ష. ఎన్నో సంవత్సరాల అనుభవము, చదువుకున్న చదువు సంయమనపరచాలి. అలా చేయకపోతే డాక్టర్లు చెల్లించవలసిన ఖరీదు మనిషి ప్రాణం. ఒక చేత్తో నుదుటి మీద చెమటని తుడుచుకుంటూ మరో చేత్తో పాప పల్స్ చూడ్డానికి అందుకున్నాడు పార్థసారథి. నాడి దూరంగా లోపలెక్కడో కొట్టుకుంటుంది. 1, 2, 3. ఉలిక్కిపడి చప్పున వదిలేశాడు చేతిని. చిన్న శబ్దంతో పాప చెయ్యి పక్క మీద పడిపోయింది. అతడు నిశ్చేష్టుడై తన అనుభవాన్ని తనే నమ్మలేనట్టు అలానే ఉండిపోయాడు. కారణం, పాప చేతిని పట్టుకున్నప్పుడు అతడికి సన్నగా షాక్ కొట్టింది. సన్నగా, అరక్షణం పాటు. అతడి ఒళ్ళు జలధరించింది. షాక్ వల్ల కాదు, భయంతో. ఆస్పత్రి వరండాలో నిల్చుని ఉన్నాడు జయదేవ్. శ్రీధర్ వాళ్ల ఫకీర్ మాటలు విని అంత దూరం వెళ్లడం జయదేవ్ని ఒంటరివాణ్ణి చేసింది. అతడు చుట్టూ చూశాడు. వరండాలో పాప గది ముందు వేసిన బల్ల మీద శారద కూర్చుని ఉంది. అలసటతో ఆమె మొహం వడలిపోయి నిస్త్రాణగా కళ్ళు మూసుకుని ఏ ఆలోచన లేని శూన్యంలో స్తబ్దంగా ఉండిపోయింది. బల్లకిటు చివర పక్క గది పేషెంట్ తాలూకా అనుకుంటా ఒక యువకుడు కూర్చొని ఉన్నాడు. ఒళ్ళో బ్రీఫ్ కేస్ పెట్టుకుని ఏదో ఎలక్ట్రానిక్స్ మ్యాగజైన్ చదువుతున్నాడు. జయదేవ్ లోపలికి వెళ్దామా అనుకున్నాడు. కానీ లావుపాటి నర్సు జ్ఞాపకం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకుని వెళ్ళి బల్ల మీద కూర్చున్నాడు. అలికిడికి శారద కళ్ళు విప్పి మళ్ళీ మూసుకుంది. అతడు వాచి చూసుకున్నాడు. 6:15. పక్క యువకుణ్ణి మ్యాగజైన్ అడిగాడు. చదువుకుంటున్న అతడు జయదేవ్ హఠాత్తుగా అడగడంతో ఉలిక్కిపడి నవ్వి పక్కనే ఉన్న ఇంకో పుస్తకం ఇచ్చాడు. జయదేవ్ బల్ల వెనక్కి ఆనుకుని పుస్తకం తెరిచాడు. అది ఎలక్ట్రానిక్ మ్యాగజైనే. విసుగుతో అతడు దాన్ని పక్కన పడేసి చుట్టూ చూశాడు. బాగా చీకటి పడింది. శారద అలాగే కూర్చుని ఉంది. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అతడు గుమ్మం వైపు నడిచాడు. అంతలోనే డాక్టర్ లోపల నుంచి రావడం, ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. పార్థసారథి మొహం ఉద్విగ్నతతో నిండి ఉంది. మాట్లాడకుండా లోపలికి నడిచాడు. వెనకే జయదేవిని రమ్మని. పక్క మీద పాప పడుకుని ఉంది. ఆమె శరీరం నుండి వైర్లు రకరకాల మీటర్లకు కనెక్ట్ చేయబడున్నాయి. మనిషి శరీరపు పరిమాణాన్ని అంకెల్లో చెప్పే మీటర్లు. చిన్న చుక్క మీటర్ ఒక చివర వెలిగి నెమ్మదిగా పయనించి ఇంకోవైపు అదృశ్యమవుతుంది. చుక్క పయనంలో వంపుల్లేవు.
గుండె బలహీనంగా కొట్టుకుంటోందన్నమాట. ఇంకో రోజు బ్రతికితే అదృష్టవంతులమే అన్నాడు డాక్టర్. జయదేవ్ ముఖంలో మార్పు లేదు. ఆ విషయం డాక్టర్ చెప్పనక్కర్లేదు. పాపని చూస్తేనే తెలుస్తోంది. అతడికి కోపం వచ్చింది. డాక్టర్ మీద కాదు, శ్రీధర్ మీద. ఈ స్థితిలో కూతుర్ని వదిలి వెళ్ళిపోయినందుకు. పార్థసారథి ఏదో చెప్పబోయి మళ్ళీ ఆగిపోయాడు. జయదేవ్ మౌనంగా వెనుతిరిగాడు. ఇద్దరూ బయటకు వస్తుంటే డాక్టర్ తటపటాయిస్తూ అన్నాడు, జయదేవ్, మీతో ఒక మాట చెప్పాలి. జయదేవ్ ఆగి ఏంటన్నట్టు చూశాడు. గంట క్రితం పాప చెయ్యి పట్టుకుని పల్స్ చూస్తుంటే అని చెప్పాలా అక్కర్లేదా అన్నట్టు ఆగాడు. ఏమైంది డాక్టర్? నన్ను గట్టిగా అడిగితే నిర్ధారణగా చెప్పలేను, కానీ కానీ అసహనంగా అన్నాడు జయదేవ్. పాప శరీరం సన్నగా షాక్ కొట్టింది. ఎంతో కాదు, చాలా తక్కువగా 20-25 వోల్ట్ల మధ్య అన్నాడు డాక్టర్. తనకే షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడై ఉండిపోయాడు జయదేవ్. డాక్టర్ ఏదో మాట్లాడుతున్నాడు. అతనికేమీ వినబడ్డం లేదు. పాప శరీరం కరెంటును బహిర్గతం చేస్తుందా? ఎలా ఎలా ఇది సాధ్యం? పాప మంచం దగ్గరికి వడివడిగా నడిచి పరీక్షించాడు. సారథి అన్నాడు, అన్నీ నేను చూశాను జయదేవ్. ఎవరికైనా చెబితే నవ్వుతారని చెప్పలేదు. నేను ఈ వైర్లు, చివరికి మంచం కూడా జరిపి చూశాను. ఇదంతా నా భ్రాంతి కావచ్చు. క్షణంలో 4వ వంతు కొట్టిందంతే. ఇప్పుడంతా మళ్ళీ మామూలుగానే ఉంది అన్నాడు. మంచం జరిపి చూశారా? చాలాసేపు నిశ్శబ్దం. జయదేవ్ చూపుడు వేలుతో నుదురు కొట్టుకుంటూ ఆలోచించసాగాడు. చప్పున ఏదో స్ఫురించినట్టు, ఫోన్ ఉందా ఇక్కడ అడిగాడు. డాక్టర్ చెయ్యి సాచి చూపించాడు. జయదేవ్ ఫోన్ చేసి, సుధీర్ అన్నాడు. స్పీకింగ్. ఒకసారి వెంటనే రాగలవా? నీతో పాటు ఒక అమ్మీటర్ కూడా పట్టుకురా. నేను ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాను. ఎందుకని అడగకుండా ఫోన్ పెట్టేసి 10 నిమిషాల్లో వచ్చాడతను. అతడికి 25 ఏళ్లుంటాయి. ఇంగ్లండ్లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. తండ్రి తాలూకా ఫ్యాక్టరీ చూసుకుంటున్నాడు. చాలా తెలివైన చురుకైన కుర్రాడు. చెప్పండి గురుగారు, ఏంటింత హఠాత్తుగా ఫోన్ చేసి ఇంత చిన్న కోరిక కోరారు? వస్తూనే అడిగాడతను. జయదేవ్ నవ్వి, నీకో గంట టైం ఇస్తున్నాను. ఇదిగో, ఈ పాప శరీరం నుంచి ఏదైనా కరెంటు పాస్ అవుతుందేమో చెప్పాలి నువ్వు అన్నాడు. గంట టైం ఇస్తున్నాను. సుధీర్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, శరీరం కరెంట్ని ఎమినేట్ చేయడమేంటి? దాన్ని అమ్మీటర్తో కొలవడమేంటి? మీకేమైనా అని ఆగిపోయాడు, మతిపోయిందా అనకుండా. అవన్నీ తర్కించడానికి టైం లేదు, చెప్పింది చెయ్యి అన్నాడు జయదేవ్. పైకి మాట్లాడుతున్నాడన్న మాటే గాని మెదడులో ఆలోచన తరంగాలు. ఒక అద్భుతమైన రహస్యం శోధించడానికి కారణమైన ఆలోచన. పార్థసారథి మధ్యలో కల్పించుకుని, నాది భ్రమై ఉండొచ్చు, దానికింత రాద్ధాంతం అనవసరం అన్నాడు. అయినా ఇది హాస్పిటల్, ఎలక్ట్రికల్ షాప్ కాదు. అమ్మీటర్లు, వోల్టామీటర్లు రోగులకు తగిలించడానికి అన్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అనేసి వడివడిగా బయటకొచ్చాడు జయదేవ్. శారద అలికిడి కట్టు చూసింది. శారద గారు, మనం ఓసారి మీ ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు? కారులో చెబుతాను, లేవండి. పాప నిద్రలో ఉంది. ఓ అరగంటలో వచ్చేద్దాం. డాక్టర్కు చెప్పాను. తొందరగా అని ఆమె లేచి మెట్లు దిగే లోపులో కారు తీసుకొచ్చాడు. ఆమె కూర్చోగానే కారు నెమ్మదిగా కదిలింది. వాళ్ళు వెళ్ళగానే అప్పటి వరకు వీళ్ల మాటలు వింటున్న యువకుడు బల్ల మీద నుంచి లేచాడు. మ్యాగజైన్స్ బ్రీఫ్ కేసులో పెట్టుకుని తన కారు వైపు వడివడిగా నడిచాడు. మరు నిమిషం ఆ కారు కూడా శ్రీధర్ ఇంటి వైపు సాగిపోయింది. దాదాపు 750 కిలోమీటర్లు కవర్ చేశాం. టైం 7 కావస్తుంది. అంటే దాదాపు పావు గంట ఆదా చేయగలగామన్నమాట అన్నాడు విద్యాపతి. వాళ్ళు కనీసం టీ తాగడానికి కూడా ఆగలేదు. అంచెలంచెలుగా డ్రైవ్ చేస్తున్నారు. చలిగాలి రివ్వున వీస్తుంది. ఎక్కడో కుండపోతగా వర్షం కురుస్తున్నట్టు ఆకాశం మేఘావృతమై ఉంది. ఆ రోజు అమావాస్య. స్పీడోమీటర్ 80-90 మధ్య ఊగిసలాడుతోంది. మలుపుల్లో కూడా వేగం తగ్గించకుండా నడుపుతున్నాడు శ్రీధర్. జాగ్రత్త, మరి వేగంగా వెళ్లకు అని హెచ్చరించబోయి మళ్లీ ఊరుకున్నాడు విద్యాపతి. తన మాటలు తనకే అన్వయించవని అతడికి తెలుసు. ఇంకా 50 కిలోమీటర్లలో అని అబ్రకదబ్ర ఏదో చెప్పబోతూ ఉంటే చిన్న చప్పుడుతో కారు నెమ్మదయింది. శ్రీధర్ కారుని సర్రున పక్కకు తోసి ఆపుచేశాడు. అబ్రకదబ్ర ఒక్క గెంతులో కారు దిగాడు. బోనెట్ పైకెత్తి చూశాడు. ఆవిర్లు చిమ్ముతూ రేడియేటర్ పైపులో నుంచి నీరు కారిపోయింది. నిస్పృహతో శ్రీధర్ కళ్ళ నీళ్లు గిర్రున తిరిగాయి. స్టీరింగ్ మీద తల టపటపా కొట్టుకున్నాడు కసితో.
జయదేవ్ సైకాలజీ చదువుకున్నవాడు. మనిషి మూడ్ని మాటలతో మార్చగలడు. తన పక్కనే నిర్లిప్తంగా మౌనంగా కూర్చున్న శారదని చూస్తే అతనికి జాలేసింది. పాప పరిస్థితి విషమంగా ఉందని, మహా అయితే కొన్ని గంటలని అతనికి తెలుసు. శ్రీధర్ వాళ్ళు ఏదో చెయ్యగలరని అతడు అనుకోవడం లేదు. అసలు వాళ్ళు అంత కొద్ది సమయంలో అంత దూరం ప్రయాణం చేయగలరని కూడా అతను అనుకోలేదు. పాప శరీరం కరెంట్ని ఎలా ఎమినేట్ చేసింది అన్న విషయం ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే 20 రోజుల నుంచి ఉన్న పాప అనారోగ్యానికి ఈ కరెంటుకి ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అది శ్రీధర్ ఇంట్లోనే దొరకాలి. అది కనుక్కోవడానికి శారద సహకారం కావాలి. దానికి ఆమె మూడ్ మార్చాలి. తను అనుకుంటున్నది తప్పు కావచ్చు అన్న అభిప్రాయం కూడా అతనికి ఏదో మూల ఉంది. ఈసీజీ మిషన్ వైర్ లీక్ అయినా షాక్ కొట్టొచ్చు. లేదా డాక్టర్ అన్నట్టు తనే పొరపాటు పడి ఉండొచ్చు. మనం మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా? అడిగాడు జయదేవ్. శారద తల ఊపి, పాప ఇంకొన్ని నిమిషాల్లోనో గంటల్లోనో ఉంది. ఆ క్షణం అక్కడ నేను లేకుండా ఉండడం కోసం నన్ను తీసుకెళ్తున్నారు అంది. అతడు నిశ్చేష్టుడై, అది కాదు అన్నాడు. ఆమె హిస్టీరిక్గా మారి ఒక్కసారిగా బావురుమంది. అప్పటి వరకు ఉన్న గంభీరత అంతా పోయి, అందరూ నా నుంచి దాస్తున్నారు. నాకేమీ తెలియదనుకోకండి. నాకంతా తెలుసు. ఈరోజు పాప పోవడం తథ్యం. దాన్నెవరూ ఆపలేరు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఈ వ్యధ భరించలేక ఆయనెక్కడికో పారిపోయారు అంది శారద. ఏడ్చే ఆడాళ్ళని ఓదార్చడం తెలియని ఆ సైకాలజిస్ట్, ప్లీజ్ మీరేడవకండి. మీరేడిస్తే నాకున్న కాస్త ధైర్యము పోతుంది అన్నాడు. 2 నిమిషాల్లో ఆమె తేరుకుంది. కళ్ళు పైటతో తుడుచుకుంటూ, సారీ ప్రొఫెసర్ అంది. అప్పుడు చూశాడు ప్రొఫెసర్. తన కారు వెనకే ఇంకో కారు రావడం, చాలాసేపటి నుంచి అది ఫాలో అవుతూనే ఉండడం. అతడి భ్రుకుటి ముడిపడింది. ఎవరు తమని వెంటాడుతున్నారు? సరస్వతి చచ్చిపోయాడు. పైడితల్లి రాత్రే శ్మశానంలో అంతమొందాడు. అంటే ఇక మిగిలింది స్వామి. జయదేవ్ దవడ కండరం ఆవేశంతో బిగుసుకుంది. కారు అలాగే రివర్స్లో తీసుకెళ్లి దానికి డాష్ ఇద్దామన్నంత కసి పెరిగింది. మళ్ళీ అంతలోనే సర్దుకుని కారు వేగం హెచ్చించాడు. వెనక కారు వేగం కూడా పెరిగింది. 2 నిమిషాల్లో అతడు పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపాడు. ఇదేంటి ఇక్కడికొచ్చాం అంటోంది శారద. అతడు ఒక్క గెంతులో దిగి వెనక కారు నెంబర్ చూడబోయాడు. అదే అతడు చేసిన తప్పు. అతడు ఊహించలేనంత స్పీడ్లో ఆ కారు అతన్ని దాటి వెళ్ళిపోయింది. తన అజాగ్రత్తకి తనని నిందించుకున్నాడతను. పోలీస్ స్టేషన్కి రావడంతో వెనక వస్తున్న వాడికి అనుమానం వచ్చి ఉంటుంది. వేగంగా వెళ్ళిపోయాడు. తను కనీసం చౌకబారు డిటెక్టివ్ పని కూడా చెయ్యలేకపోయాడు. తనని తానే తిట్టుకుంటూ కారు ఎక్కబోతుంటే లోపల నుంచి ఇన్స్పెక్టర్ వచ్చాడు. పైడితల్లి కరెంటు కేసులో పరిచయమైన ఇన్స్పెక్టర్ జయదేవ్ని విష్ చేసి, ఏంటిలా వచ్చారు అన్నాడు. మీకు షుగర్ ఎక్కువ వెయ్యాలా అడిగింది శారద పంచదార డబ్బా తీస్తూ. మీడియం. ఆమె స్పూన్తో పంచదార కలిపి డబ్బా తిరిగి దాని స్థానంలో పెట్టబోతుంటే అప్పుడు చూశాడతడు డబ్బాలు పెట్టుకునే అరలో గోడ మీద ఉన్న చిన్న డయాగ్రామ్ని. కుర్చీ స్పీడ్గా వెనక్కి జరిపి ఒక్కంగలో దగ్గరికి వెళ్ళాడు. గోడ మీద పెన్సిల్తో వేసిన బొమ్మ. ఒక లెక్కల కుర్రవాడు ఆలోచన వచ్చినప్పుడు కాగితం దొరక్క గోడ మీద లెక్క చేసినట్టు చిన్న డయాగ్రామ్. అతడు దాన్ని పరీక్షగా చూశాడు. జయదేవ్ చూస్తున్నది బొమ్మని కాదు, హిప్నాటిజం అన్న పదాన్ని, 21 అన్న అంకెని. 21 పైన 86400 అన్న అంకె. ఏంటది ప్రొఫెసర్ అంటోంది శారద భయంగా. అతడు జవాబివ్వలేదు. ఒక్కంగలో ఫోన్ దగ్గరకు పరిగెత్తాడు. 8:30 కావస్తోంది. తొందరగా ఫోన్ చేశాడు. సుధీర్, ఎలా ఉంది పాపకి? కరెంటు విషయం ఏమైనా తేలిందా? లేదు. నాకో విషయం చెప్పు. ఆర్ఐఎం అంటే? ఎలక్ట్రానిక్స్లో ఒక పదం, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఎలక్ట్రానిక్స్ అన్న పదం వినిపించేసరికి ఉలిక్కి పడ్డాడు. సుధీర్ అన్నాడు దాదాపు వణుకుతున్న గొంతుతో. బయట బెంచి మీద ఒక కుర్రవాడు కూర్చుని ఉంటాడు చూడు. ఉంటే అతన్ని ఎలాగైనా బంధించు. ముందున్నాడో లేదో చూసి చెప్పు. కింద రిసీవర్ పెట్టిన చప్పుడు. 10 క్షణాల తర్వాత సుధీర్ అన్నాడు, అలాంటి వాడెవడూ లేడు. అసలు మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బంధించడమేంటి? అయోమయంగా అతడి గొంతు వినిపించింది. అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు వెంటనే రా. శ్రీధర్ ఇంట్లో ఉన్నాను నేను. వెంటనే రావాలి అని ఫోన్ పెట్టేశాడు. ఏంటిదంతా అడిగింది శారద అర్థం కాక. చెబుతాను,
ముందు మనం ఇల్లంతా వెతకాలి. పూచిక పుల్లైనా వదలకుండా. మీరొక వైపు నుంచి, నేనొక వైపు నుంచి. శారద గారు, మీ పాప ఆసుపత్రిలో ఎలా ఉంది అని కంగారు పడకండి. ఒక్క అరగంట నా గురించి వెచ్చించండి. క్విక్. అతడు సమాధానం గురించి చూడకుండా మేడ మీదకు పరిగెత్తాడు. ముందు శ్రీధర్ గది, తరువాత శారద, పాప పడుకునే గది, తరువాత అనితది, నారాయణరావుది. అన్నీ చూసి క్రిందికొచ్చాడు. వంటిల్లు, వరండా అన్నీ చూశాడు. చివరికి స్టోర్ రూమ్ ప్రవేశించాడు. చీకటిగా ఉంది. లోపల బ్యాటరీ లైట్తో వెతకడం ప్రారంభించాడు. 5 నిమిషాల తర్వాత దొరికింది చిన్న పెట్టె. పాకెట్ క్యాలిక్యులేటర్లా ఉంది. దాంతోపాటే చిన్న కాగితం కూడా ఉంది. అతడు దాన్ని చదవబోతూ ఉంటే వినిపించింది చెవులు చిల్లులు పడేలా కేక. శారదది. అతడు నిర్విణ్ణుడై వెనక్కి తిరగబోయాడు. కానీ అప్పటికే క్షణం ఆలస్యమైంది. అతడి తల మీద బలంగా దెబ్బపడింది. కుప్పగా కూలిపోతూ మూత పడుతున్న కళ్లను బలవంతంగా తెరిచి చూశాడు. ఆ స్థితిలో కూడా కొట్టిన వ్యక్తిని చూసి షాక్ తిన్నాడు. ఉప్పటి రక్తం తల మీద నుంచి పెదవుల మీదకు జారుతుంటే నువ్వా అనబోయాడు. నోట మాట రాకముందే స్పృహ తప్పాడు. గోడ గడియారం 10 కొట్టింది. పాప మరణానికి సరిగ్గా 2 గంటలుంది. శారద గోడకి బల్లిలా అతుక్కుపోయింది. అనూహ్యమైన షాక్ వల్ల నువ్వా ఇదంతా చేసింది అన్న మాట ఆమె నోటి వెంట రాలేదు. 10 PM. దాదాపు గంట క్రితం వరకు శ్రీధర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి 2 గంటల్లో. అతడి మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. అక్కడ పాప ఎలా ఉందో, అసలు ఆ మంత్రగాడు దొరుకుతాడా? దొరికినా ఫలితం ఉంటుందా? విజయనగరం దగ్గర 5 నిమిషాలు ఆలస్యమైంది. 5 కిలోమీటర్లు వెళ్ళాక ఎవరో బొబ్బిలి వైపు అన్నారు. సరిగ్గా తెలుసుకోవడానికి ఇంకో 2 నిమిషాల ఆలస్యం. మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. కారు హెడ్లైట్స్ పడుతున్న చోట తప్ప మిగతా అంతా కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటిగా ఉంది. ఏ అరగంటకో ఒక లారీ ఎదురొస్తుంది. వర్షం వస్తే కష్టం అనుకున్నాడు శ్రీధర్. అప్పుడు ఎంక్వైరీ చేయడం కష్టం. టైం చూసుకున్నాడు. 10:20. ఇంకా 100 నిమిషాలు. లాభం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాప బ్రతకదు. అతడి ఆలోచనల్ని తెగ్గొడుతూ అబ్రకదబ్ర కంఠం వినిపించింది. ఒరిస్సాలోకి వచ్చాం అన్నాడు. శ్రీధర్ ముందుకు వంగి చూశాడు. హెడ్లైట్స్ కాంతిలో బోర్డు కనబడింది. వెల్కమ్ టు ఒరిస్సా స్టేట్. కారు నడుస్తూనే ఉంది. రాయగడ వచ్చింది. రాత్రి 11 కావస్తూ ఉండడం వల్ల అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎదురుపడిన ఒకరిద్దరికీ తెలుగు రాదు. చివరికి ఒక ముసలివాడు దొరికాడు. బిస్తాకి వెళ్లే దారెటు? తల బయటికి పెట్టి అడిగాడు విద్యాపతి. ఆ గ్రామీణుడు కారులో వాళ్ల వైపు విచిత్రంగా చూసి, బిస్తా అని అడిగాడు అనుమానంగా. బిస్తానే అసహనంగా అన్నాడు శ్రీధర్. కళ్యాణ్ సింగపురం పోయి వెనక్కి తిరగండి. కాశీపూర్ తెలుసా? దాని దగ్గర జ్ఞానాపూర్కో మైలుంది. ఇక్కడి నుంచి ఎంత దూరం అడిగాడు శ్రీధర్ ఆతృతగా. 100 మైళ్ళు ఉండదా? తనలో తానే ప్రశ్న వేసుకుంటున్నట్టుగా ఆ గ్రామస్తుడన్నాడు. ఒక్కసారిగా ముగ్గురిని నిరాశ ఆవరించింది. 100 మైళ్ళంటే 160 కిలోమీటర్లు. సమయం సరిగ్గా గంట కూడా లేదు. విద్యాపతి నిరాశగా గేరు మార్చబోయాడు. కారు కదలబోతుంటే ఆ గొల్లవాడన్నాడు, అడ్డదారిని పోకూడదు. కారులో ముగ్గురు ఉలిక్కి పడ్డారు. అడ్డదారా? కళ్యాణ్ ఎక్కి వెనక్కి తిరిగేదెందుకు? అదో ఆ కొండల్లోంచి పొండి. రోడ్డంత బాగోదు. వర్షం వస్తే ఏరు పొంగి తగ్గే వరకు ఆగవలసి వస్తుంది. ఇలా అయితే ఎంత దూరం? అతడి మాటల్ని మధ్యలో ఆపుచేస్తూ శ్రీధర్ అడిగాడు. బుల్లెట్ కన్నా వేగంగా ఆ ప్రశ్న అతడి నోట్లో నుంచి వచ్చింది. 50 మైళ్ళు ఉండదు? గొల్లవాడి మాటలు పూర్తి కాకుండానే కారు కొద్దిగా రివర్స్ చేసి మెయిన్ రోడ్డు మీద నుంచి ఎడమ పక్క గతుకుల బాటలోకి సర్రున దింపాడు. అరక్షణంలో చీకట్లో అదృశ్యమైన కారు వైపే చిత్రంగా చూస్తూ నిలబడిపోయాడు గొల్లవాడు. 11 PM. జయదేవ్ కళ్ళు విప్పాడు. తన మీదకే వంగి ఆతృతగా చూస్తూ ఉన్న శారద మొహం కనిపించింది. అతడి కళ్ళు విప్పటం చూసి, ఎలా ఉంది అని అడిగింది. తల మీద నుంచి కారిన రక్తాన్ని కడిగినట్టు ఉంది. ఇంకా తడి ఆరలేదు. ఎంతసేపు ఇలా ఉన్నాను? గంట. మేం చాలా కంగారు పడుతున్నాం. మేమన్న పదంతో తల తిప్పి చూశాడు. ఒక మూల సుధీర్ కూర్చుని ఉన్నాడు. అతని ముందు కాగితాలు పరిచి ఉన్నాయి. చుట్టూ పరికించి చూశాడు. స్టోర్ రూమ్ పక్కనే కిచెన్. అందులో తాము బంధింపబడి ఉన్నట్టు గ్రహించాడు.
నువ్వు బోన్లోకి వచ్చేసావా అడిగాడు జయదేవ్. ఆహా అన్నాడు తలెత్తి సుధీర్. మీ ఫోన్ కాల్ రాగానే నేరుగా లోపలికి వచ్చేశాను. మీ వంటవాడు రామయ్యట పెద్ద ఇనుప గరిటతో నిలబడున్నాడు. రాగానే వడ్డించాడు తల తడుముకుంటూ అన్నాడతను. ఏంటి చేస్తున్నావు జయదేవ్ అడిగాడు నేల మీద బొగ్గులతో గీసిన అంకెల్ని చూస్తూ. మీకు ప్రథమ చికిత్స చేసే పనిని శారద గారికి వదిలిపెట్టి ఈ కాగితాల రహస్యం కనుక్కుంటున్నాను. ఏవైనా తేలిందా? జయదేవ్ చాలా తాపీగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు టెన్షన్తో రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. 11:15 కావస్తుంది. ఇంకా 45 నిమిషాలు. అంతా తేలిపోయింది. ఇదిగో ఈ 3 తప్ప అని ఓ కాగితం ఇచ్చాడతను. శారద ఇటు చూడ్డం లేదు. జరిగిన దానికి ఇంకా ఆమెకి నమ్మశక్యంగా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. చాలా నమ్మకమైన నౌకరు అన్నది తనలో తనే అనుకున్నట్టు. డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అన్నాడు జయదేవ్ సుధీర్ దగ్గర నుంచి కాగితాలు అందుకుంటూ. ఆ కాగితం మీద ఇలా ఉంది. ప్రశ్న 1, 864000 అన్న పదానికి అర్థమేంటి? ప్రశ్న 2, కన్సోల్ ఆఫ్ హిప్నటిజం అంటే ఏంటి? ప్రశ్న 3, 3 చుక్కలు అంటే ఏంటి? జయదేవ్ తలెత్తి ఆఖరి ప్రశ్నకి సమాధానం నేను చెప్పగలను అన్నాడు. చుక్కల్లోనూ గీతల్లోనూ వాక్యాన్ని వ్రాయడాన్ని మోర్స్ కోడ్ అంటారు. టెలిగ్రాఫ్ ఆఫీసులో చూసే ఉంటారు. టిక్, టీఈ, ఈ టిక్ అన్న 2 శబ్దాలతో టెలిగ్రామ్ మొత్తం ఒక చోటు నుంచి ఒక చోటుకు పంపిస్తారు. టిక్ అన్న పదానికి ఒక చుక్క, టీఈఈ టిక్ అన్న శబ్దానికి గీత, ఈ రెంటితో భాష తయారవుతుంది అని పెన్ కోసం జేబులు తడుముకున్నాడు. సుధీర్ నవ్వి బొగ్గే శరణ్యం ఈ వంట ఇంట్లో అన్నాడు. జయదేవ్ వంగి నేల మీద బొగ్గుతో వ్రాశాడు. తర్వాత సుధీర్ వైపు తిరిగి వీటితో నీ దగ్గరున్న దాన్ని డీకోడ్ చేయడం నీ పని. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని శారద వైపు తిరిగి ఈ 5 నిమిషాల్లోనూ మనం బయటపడే మార్గం ఆలోచించాలి అన్నాడు. ఎలా? ఇవి బలమైన చెక్క తలుపులు. అది కాక బయట రామయ్య కూర్చుని ఉన్నాడు అంది శారద. జయదేవ్ వాచి చూసుకున్నాడు. 11:25. ఒకవేళ అంతా చేతబడి ప్రకారం జరిగేటట్టయితే ఇంకా 35 నిమిషాలు. ప్రతి క్షణము విలువైనదే. క్షణక్షణం అతని మెదడులో ఏదో మెరిసినట్టయింది. 60 క్షణాలు అంటే 1 నిమిషం, 60 నిమిషాలు అంటే 1 గంట, 24 గంటలు. 24 × 60 × 60 ఎంత? బొగ్గుతో వ్రాసుకుంటున్న సుధీర్ తను మామూలుగా 864000 అని ఏదో స్ఫురించగానే చప్పున తలెత్తాడు. ముగ్గురు ఒకళ్ళ ముఖాలొకరు చూసుకున్నారు. సుధీర్ చేతిలో నుంచి బొగ్గు కింద పడేసి అర్థమైంది అన్నాడు. ఏంటి? ప్రాసెసింగ్ యూనిట్కి రిస్ట్ వాచి కనెక్షన్ ఇచ్చారు. సెకండ్ల చప్పుడు 86,400 సార్లు వినబడేసరికి, అంటే రోజుకోసారి ROM నుంచి అది తనకు కావలసిన సూచనని అడుగుతుంది. అంటే సరిగ్గా రోజుకోసారి ఇలా అడుగుతుందన్నమాట. ROMలో 21 సూచనలను నిక్షిప్తం చేయబడ్డాయి. రోజుకో సూచన ఇక్కడి నుంచి ప్రయాణం చేసి పల్స్ విత్ మాడ్యులేటర్కి చేరుతుంది. అక్కడి నుంచి యాంటెనా ద్వారా గాల్లోకి ప్రయాణం చేస్తుంది. రేడియో స్టేషన్లోలా అది రిసీవింగ్ యాంటెనాకి చేరుతుంది. ఆ రిసీవింగ్ యాంటెనా పాప దగ్గర ఉందన్నమాట. అంటే పాపకి వార్తలు పంపడానికి ఈ ఇంట్లో ఒక రేడియో స్టేషన్ స్థాపించారంటావా అన్నాడు జయదేవ్. చెప్పడానికి చూడ్డానికి ఇదంతా ఒక కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ మొత్తం దీన్నంతా ఒక బ్రీఫ్ కేసులో సర్దేయొచ్చు అన్నాడు సుధీర్. బ్రీఫ్ కేస్ అనగానే జయదేవ్కి ఆసుపత్రి బల్ల మీద కూర్చున్న యువకుడి బ్రీఫ్ కేస్ జ్ఞాపకం వచ్చింది. ఎంతలో అతడు తన నుంచి తప్పించుకున్నాడు. ఈ వార్తల్ని పాపకి ఎప్పుడు పంపిస్తున్నారంటావు? పాప దగ్గర ఎవరూ లేకుండా చూసి పంపాలి కదా. మరెన్నింటికి పంపుతున్నారు వార్తల్ని? రాత్రి 12ంటికి అని చప్పున. అదే సమయానికి పైడి తల్లి క్లోరోఫామ్ ద్వారా మిమ్మల్ని నిద్రపుచ్చేవాడు. చేతబడిలో 3 రక్తం చుక్కలు పోయడం కోసం. ఆ సమయాన్ని నిజమైన శత్రువులు తమ కోసం ఉపయోగించుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఈ వార్త పాపకి 11:30కి 12కి మధ్య చేరుతుందన్నమాట అన్నాడు సుధీర్. ఇది వింటూ జయదేవ్ ఉలిక్కిపడి టైం చూసుకున్నాడు. 11:45. వార్త బయలుదేరిందా? సుధీర్ క్విక్, ఈ ఆఖరి సూచన 21వ రోజుది ఏంటి? వెంటనే డీకోడ్ చేయి తొందరగా అన్నాడు. సుధీర్ కాగితం వైపు చూశాడు. అందులోది చూశాడు. సుధీర్ డీకోడ్ చేస్తుంటే జయదేవ్ ఆలోచిస్తున్నాడు. వార్తలు పంపబడుతున్నాయి సరే, కానీ పాప ఎలా రిసీవ్ చేసుకుంటుంది? నిశ్చయంగా పాప మెదడే వార్తల్ని రిసీవ్ చేసుకుంటూ ఉండుంటుంది. అంటే పాప మెదడుకు ఆపరేట్ చేసి కుట్టేశారా? ఇంపాసిబుల్. మరెలా? పాప ఇంట్లో ఉంటే ఇంట్లోనూ, ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రిలోనూ
ఈ సూచనలు పాపకెలా చేరుతున్నాయి? సుధీర్ కంఠం వచ్చింది అని వినిపించడంతో ఆలోచనల నుంచి తేరుకుని చూశాడు. తెల్లటి గోడ మీద బొగ్గుతో గీసిన అక్షరాలు భయం గొల్పేటట్టు ఉన్నాయి. ముగ్గురు శ్వాస పీల్చడం కూడా మర్చిపోయి ఆ అక్షరాల వైపే నిశ్చేష్టతతో చూస్తున్నారు. ఆ అక్షరాలు ఇలా ఉన్నాయి: యువర్ హార్ట్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ స్లోలీ స్లోలీ స్లోలీ. అందరికన్నా ముందు తేరుకున్నది జయదేవ్. ఇంకో 4-5 నిమిషాల్లో, మహా అయితే 10 నిమిషాల్లో ఈ వార్త బయలుదేరి పాపకు చేరబోతోంది. ఆపాలి అంటే ఆ వాచి సెకండ్ల ముల్లో ఆపు చెయ్యాలి. ఎలా? ఎక్కడుందా వాచి? అన్నిటికన్నా ముందు ఈ గదిలో నుంచి బయటపడాలి. దానికెంతకాలం పడుతుంది? అతడు చుట్టూ చూశాడు. కూరగాయలు, మసాలా దినుసులున్న సీసాలు, కాల్ గ్యాస్. అక్కడాగిపోయింది అతని దృష్టి. శారద వైపు తిరిగి, ఆ సిలిండర్ ఇలా గుమ్మం దగ్గర జరపాలి, రండి అన్నాడు. ఎందుకు? స్టవ్ నుంచి రబ్బరు గొట్టం లాగేసి సిలిండర్ తలుపు దగ్గర పెట్టి వెలిగిద్దాం. మీకేమైనా మతిపోయిందా అన్నట్టు చూశాడు సుధీర్. సిలిండర్ కనెక్షన్ పీకి అగ్గిపుల్ల వెలిగిస్తారా? మనం బతకాలనేనా మీ ఉద్దేశం? సిలిండర్తో పాటు మన మాంసఖండాలు కూడా గాల్లో ఎగిరిపోవాలనా అన్నాడు సుధీర్. సిలిండర్ పేలదనే నా ఉద్దేశం. శారద కల్పించుకుని, గదంతా కార్బన్ డయాక్సైడ్ నిండి ఊపిరాడక చచ్చిపోతాం అంది. జయదేవ్ తాపీగా అన్నాడు. సిలిండర్ పేలిపోవచ్చు, ఆక్సిజన్ లేక మనం చచ్చిపోవచ్చు. కానీ మనం వెంటనే బయలుదేరకపోతే రేపు పొద్దున్న వరకు పాప ప్రాణానికి హామీ ఇవ్వలేను. ఇక్కడే ఉందామా? రిస్క్ తీసుకుని వెళ్దామా అన్నాడు. వెళ్దాం, ఇద్దరూ ఒకేసారి అన్నారు. జయదేవ్, సుధీర్ సిలిండర్ని గుమ్మం దగ్గరికి లాగారు. బయట గది కుర్చీలో కూర్చుని యజమాని ఎప్పుడొస్తాడా అని చూస్తున్న రామయ్యకి లోపల జరుగుతున్నది తెలియదు. లోపల రబ్బరు గొట్టం లాగగానే స్సుమన్న శబ్దంతో గ్యాస్ బయటకు రాసాగింది. బొటనవేలితో దాన్ని అడ్డుపెట్టి శారద వైపు తిరిగి అన్నాడు, వెలిగించండి. సుధీర్ 2 వేళ్లు చెవుల్లో పెట్టుకున్నాడు. వెలుగుతున్న అగ్గిపుల్లతో శారద వంగింది. జయదేవ్ వేలు అడ్డు తొలగించాడు. ఇంతవరకు తులసీదళం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆడియో 16వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.